7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయనపై ఎఫెక్ట్ పూర్తిగా ఉంటుంది. మరికొన్ని సీట్లలో పాక్షికంగా ఉంటుంది. ప్రస్తుత విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు తైనాల విజయ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. వైకాపాలో చాలా కాలంగా జరుగుతున్నటువంటి అవమానాలు భరించలేకే ఈ నిర్ణయం తీసుకున్నారని విజయ్ కుమార్ సన్నిహితులు, అనుచరులు చెప్తున్నారు. వేలాది మంది భారీ ర్యాలీగా వచ్చి ఆయన సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. విశాఖ ఎంపీ సీటు పరిధిలో ఉన్నటువంటి అన్ని సీట్లలో ఆయన ఎఫెక్ట్ చాలా గట్టిగా ఉంటుందని అంటున్నారు. ఎన్నికల వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించిన షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, విశాఖ పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు తైనాల విజయ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ పరిణామం నగరంలో వైకాపా వర్గాలకి తీవ్ర కలవరపాటికి గురిచేసింది. మరో 5 రోజుల్లో పోలింగ్ జరగబోతున్న తరుణంలో సౌమ్యుడిగా పేరున్నటువంటి తైనాల పార్టీని వీడడం, టీడీపీలో చేరడంతో ఉత్తర నియోజకవర్గంతో పాటు విశాఖ పార్లమెంటు పరిధిలోని మిగిలిన నియోజకవర్గాలపై కూడా ఈ ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. తైనాల రాజీనామా ఉత్తర నియోజకవర్గంతో పాటు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వైకాపాపై తీవ్ర ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కార్పొరేటర్గా, మాజీ ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన తైనాలకు ఉత్తర, దక్షిణ నియోజకవర్గంతో పాటు నగర వ్యాప్తంగా మంచి పట్టుంది. వైకాపా ఉత్తర నియోజకవర్గంలో ఇప్పటికే ఆయన ఏర్పాటు చేసిన కమిటీలే సాగుతున్నాయి. తైనాల ఉదంతం వైకాపాని బలహీనపరచుకోవడంలో, టీడీపీకి మేలు చేకూర్చడంలో ఖచ్చితంగా జరగబోతోందని విశ్లేషకులు చెప్తున్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో పాటు అభ్యర్థుల నుంచి తనకు ఎదురుతున్న అవమానాలు భరించలేకే తైనాల పార్టీని వీడినట్టు ప్రచారం జరుగుతోంది. ఇన్ని అర్హతలు ఉన్నా అర్ధబలం లేదని, టికెట్ నిరాకరించారని బాధపడ్డారు. ప్రస్తుత ఎన్నికల్లో తైనాల విజయ్ కుమార్ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నారు. ఒకవేళ అక్కడ వీలు లేకపోతే దక్షిణ నియోజకవర్గం నుంచి అయినా అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరారు. కార్పొరేటర్గా, ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు స్థానికుడు, వివాదరహితుడు, సౌమ్యుడు అయినటువంటి తైనాలకి 2 నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట నుంచి టికెట్ను దక్కుతుందని అంతా భావించారు. ఎన్ని అర్హతలున్నా కానీ ఆయనకి ఇవ్వలేదు టికెట్.